ఏడవ రోజు ప్రణీత్ రావు విచారణ కొనసాగుతోంది. రేపు మెజిస్ట్రేట్ ఇంట్లో ప్రణీత్ రావును హాజరుపరిచే అవకాశం ఉంది. ఎస్ఐబిలో పనిచేసిన పలువురు అధికారులు, కానిస్టేబుళ్లను బంజారాహిల్స్ లో పోలీసులు విచారిస్తున్నారు. ఎస్ఐబిలో పనిచేసిన అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు నోటీసులు అందజేశారు పోలీసులు. బంజారాహిల్స్ పిఎస్ లో స్పెషల్ టీం ముందు తిరుపతన్న హాజరయ్యారు. గత ప్రభుత్వంలో ఎస్ఐబిలో పనిచేసిన అందరినీ విచారించే అవకాశం ఉంది. సైబర్ క్రైమ్ అధికారులు, ఎక్స్పర్ట్స్ సహకారం తీసుకుంటున్నారు దర్యాప్తు అధికారులు. గతేడాది డిసెంబర్ 4న రికార్డు ధ్వంసం, నాటి పరిణామాలపై స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. ఇదే ఇష్యూపై మరిన్ని డీటెయిల్స్ సదానందం లైవ్ ద్వారా అందిస్తారు. సదా, ప్రణీత్ రావు విచారణకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? చంద్రిక, ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును ఈరోజు మార్నింగ్ నుంచి లాస్ట్ డే ఆఫ్ కస్టడీలో భాగంగా ఇటు బంజారాహిల్స్ పిఎస్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఇటు జూబ్లీ హిల్స్ ఏసీపీ వెంకటగిరి, అలాగే దీంతో పాటు ఇతను విచారించే టీంలో నలుగురు సీఏలు కూడా ఉన్నారు. ఇటు బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్, అలాగే పంజాగుట్ట, ఈ నలుగురు సీఏలతో పాటు వీళ్ళ టీం ఏదైతే ఉందో ఆ టీంతో పాటు స్పెషల్గా సైబర్ క్రైమ్ పోలీసులు, అలాగే కొంతమంది స్పెషలిస్టుల నుంచి పిలుచుకొని వాళ్ళందరితో అయితే విచారణ కంటిన్యూ చేస్తున్నారు. సో యాక్చువల్గా ఈ రోజుతోటి ఇతని ప్రణీత్ రావుకు సంబంధించిన కస్టడీ ముగుస్తుంది. యాక్చువల్గా మామూలు కేసులో అయితే కస్టడీ ఏ రోజు అయితే లాస్ట్ డే ఉంటుందో సో ఆ రోజు ఈవినింగ్ 4:30 లోపు జడ్జి ముందు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. కానీ ఈ కేసులో మాత్రం వీళ్ళు పోలీసులు, పంజాగుట్ట పోలీసులు స్పెషల్ పర్మిషన్ తీసుకున్నారు. సో ఈరోజు నైట్ వరకు ఇతన్ని విచారించిన తర్వాత సో రేపు సండే కాబట్టి తిరిగి జడ్జి ఇంటి ముందు ప్రవేశపెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే గతంలో రీసెంట్గా అతను వేసిన లంచ్ మోషన్ పిటిషన్లో కూడా నాంపల్లి కోర్టు ఇచ్చిందాన్ని సవాల్ చేస్తూ వేశాడు. కానీ ఆ రోజు హైకోర్టులో కూడా యాజ్ యూజువల్గా నాంపల్లి కోర్టు ఇచ్చిన కస్టడీ ఆర్డర్ ఏదైతే ఉందో అది సరిగానే ఉందంటూ కూడా దాన్ని సమర్థిస్తూ హైకోర్టు చెప్పింది. కాబట్టి యాజ్ యూజువల్గా ఈరోజు నైట్ వరకు అతన్ని విచారణ చేసి రేపు ఎర్లీ మార్నింగ్ తీసుకెళ్లి జడ్జి ఇంటి ముందు ఇతన్ని ప్రవేశపెట్టే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు ఇన్వెస్టిగేషన్ విషయానికి వస్తే సో ఇప్పటి వరకు ఇతన్ని 7 రోజుల పాటు విచారణ చేశారు. మొదటి 2 రోజులు ప్రణీత్ రావు యాక్చువల్గా పోలీసులకు ఎలాంటి వాళ్ళు వేసిన క్వశ్చన్స్ ఏమాత్రం కూడా వీళ్ళకు సహకరించలేదు. కానీ ఆ తర్వాత థర్డ్ డే నుంచి డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో చాలా వరకు ఇతను ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేశాడు. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ డిసెంబర్ 3rd రోజు రిజల్ట్ వస్తే 4th రోజు అందులో ఉన్న డేటా అంతా కూడా ధ్వంసం చేశాడు. కాబట్టి ఆ రోజు ఏం జరిగింది ఏంటి అనే అన్ని విషయాలపైన అయితే విచారణ చేస్తున్నారు. అతనికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. ఆ తర్వాత అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, అతని స్టేట్మెంట్ ప్రకారం, అతని కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారం చాలామందికి పోలీస్ అధికారులకు, గతంలో ఎస్ఐబిలో పనిచేసిన పోలీస్ అధికారులకు నోటీసులు ఇచ్చారు. వాళ్ళ ఇళ్లలో వాళ్ళు వెళ్ళి సోదాలు చేశారు. నిన్న నైట్ కూడా శ్రవణ్ రావు ఇంట్లో సోదాలు చేశారు. మరో ఇద్దరు అడిషనల్ ఎస్పీ, ఎస్ఐబిలో పనిచేసిన అడిషనల్ ఎస్పీ తిరుపతన్న, అలాగే భుజంగరావు, వీళ్ళిద్దరికి కూడా ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. ఈరోజు ఇటు పోలీసుల ముందు వాళ్ళు విచారణకు కూడా హాజరయ్యారు. సో ఆ విచారణలో కూడా వీళ్ళ పాత్ర ఏంటి అనే అంశాలను కూడా విచారించారు. ఇక మరోవైపు దీంతో పాటు అతను మొత్తం 3 షిఫ్టుల్లో మొత్తం పోలీసు అధికారులు అందరినీ కూడా పెట్టుకొని ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేశాడో అందులో కానిస్టేబుల్ స్థాయి అధికారి నుంచి అడిషనల్ ఎస్పీ వరకు ఎవరెవరైతే ఉన్నారో, ఇతనితో టచ్లో ఉన్న వాళ్ళు, ఇతనికి సహకరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళకు నోటీసులు ఇచ్చి నెక్స్ట్ వాళ్ళందరినీ కూడా విచారణ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే చాలామంది ఇటు పోలీస్ అధికారులతో పాటు కొంతమంది బయట వ్యక్తులు, కొంతమంది పొలిటీషియన్స్ కూడా వాళ్ళ ఆదేశాలతోటి ఇతను ఫోన్ ట్యాపింగ్ చేశాడని కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్పడంతో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి సోదాలు చేశారు. వాళ్ళకు నోటీసులు ఇస్తున్నారు. సో ఇతని కస్టడీ ఈరోజు అయిపోతుంది. సో తర్వాత రేపు కోర్టులో ప్రవేశపెడతారు. మళ్ళీ మండే రోజు ఇతని కస్టడీకి ఇంకా మరో 4 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని వీళ్ళు అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇది మామూలు కేసు కాదు. కేవలం మొదటగా కొంతమందికి సంబంధించిన ఫోన్లే ట్యాప్ చేశాడని అనుకున్నా కూడా ఆ తర్వాత మొత్తం 3 సర్వర్ రూమ్లు ఏర్పాటు చేసి ఇక్కడే కాకుండా కేవలం ఇక్కడ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సర్వర్ రూమే కాకుండా పర్వతగిరి, సిరిసిల్లాలో కూడా ఏర్పాటు చేసి అక్కడ కూడా ట్యాపింగ్ చేశాడు. కాబట్టి వీటన్నిటికి సంబంధించిన విషయాలు మరిన్ని బయటికి రావాలంటే మరికొన్ని రోజులు ఇతన్ని కస్టడీ విచారణ చేయాల్సి ఉంటుంది. ఇంకొంతమంది ఇతనికి సహకరించిన పోలీస్ అధికారులను కూడా వాళ్ళకు నోటీసులు ఇచ్చి వాళ్ళను తిరిగి విచారణకు పిలుస్తాం. కాబట్టి వాళ్ళ ముందు కూర్చుండబెట్టి, అంటే ప్రణీత్ రావును అతనికి సహకరించిన వాళ్ళందరినీ కూడా ఫేస్ టు ఫేస్ కూర్చుండబెట్టి వాళ్ళందరి కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళందరినీ క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మరోసారి కస్టడీ పిటిషన్ వేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చంద్రిక.